నమస్తే కృష్ణ. యూపీఎస్సీ 2024 మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఈ సందర్భంలో ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎటువంటి అంశాల మీద ఫోకస్ చేయాలనేటటువంటి దాని గురించి మాట్లాడాలి. బేసికల్గా ఆస్పిరెంట్స్ని ఎక్కువ మంది అడిగేది కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతుంటారు. ఇప్పుడు మనకున్నటువంటి కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఆస్పిరెంట్ ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి అనేటటువంటి. ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశం గురించి క్వశ్చన్ అడిగితే ఆస్పిరెంట్ ఏ విధంగా రెస్పాండ్ కావాలి? కృష్ణ, ఆ స్పెసిఫిక్ ఇష్యూకి వచ్చే ముందు కొద్దిగా బ్రాడర్ చెప్పాను. యూపీఎస్సీ ఏం కోరుతుంది, లేకపోతే ఈ దేశం ఏం కోరుతుంది ఈ రేపొద్దున ఈ సర్వీసులకు ఎంపికైనట్టయితే ముందు అవగాహన ఉందా, అంటే విషయ పరిజ్ఞానం ఉండాలి, దాన్ని విశ్లేషించగలగాలి. రెండు, దేశ ప్రయోజనాలు దేశ అవసరాలు అర్థమవుతున్నాయా. ఇవాళ జరిగే సంఘటనలు ఒక ప్రతిపాదన ఒకటి, కానీ దేశం ఎట్లా ఉందో అర్థం కాకుండా ఇది పనికొస్తుందో లేదో మీరు చెప్పలేరు. మూడు, ఈ దేశ అవసరాలకు తగినట్టుగా మీరు ప్రస్తుత పరిస్థితుల్ని ఉపయోగించుకోగలరా, ఇన్నోవేట్ చేయగలరా, దూరదృష్టితో ఆలోచించగలరా. దీంతోపాటు ఆ తపన ఉందా లేదా మొక్కుబడిగా చేస్తున్నారా, ఇది వాళ్ళు చూడవలసింది. ఆ నేపథ్యంలో మీరు చూస్తే ఏకకాలంలో ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒక స్లోగన్. ఏకకాలంలో ఎన్నికలు రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో. మనకి లాభం ఏమిటి, నష్టం ఏమిటి? లాభం ఏమిటి ప్రతిపాదించేవాళ్ళు, ఖర్చు తగ్గుతుంది. నా దృష్టిలో అది పెద్దగా లెక్కెట్టాల్సిన అంశం కాదు. అసెంబ్లీ లోక్సభ కలిపి జరిగితే బహుశా 5 ఏళ్లకే ఒక 6-7 వేల కోట్లు మనకి సేవ్ అవుతుంది. రెండు కలిపితే 2009లో 2008లో 16-18 వేల కోట్లు ఖర్చు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విడివిడిగా జరిగినప్పుడు రెండు కలిపితే బహుశా 10-12 వేల కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది. ఒక 6 వేల కోట్లు సేవ్ అవుతుంది అనుకుందాం. 5 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ప్రభుత్వాలు 6 వేల కోట్లు ఎన్నికల మీద సేవ్ చేస్తానని పెద్ద ఇష్యూ కానే కాదు. ఎందుకంటే ఒక్క రోజుకి ప్రభుత్వాలు పెట్టే ఖర్చు 20 వేల కోట్ల రూపాయలు, 20,000 crores per day, 72 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు సంవత్సరానికి. ఆ నేపథ్యంలో 5 ఏళ్లలో ఒక అర రోజు ఖర్చు తగ్గించామన్నది పెద్ద అంశం కాదు అది. కాబట్టి అది పక్కన పెట్టండి. రెండోది ఏమిటంటే, పరిపాలనకి అనవసరంగా సమయం అంతా వృధా అయిపోతుంది. ఎన్నికలు పొద్దున్నే మళ్ళీ ఎన్నికలు వస్తుంటాయి అని చెప్పన్నది. దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకి బై ఎలక్షన్లు మనం లేకుండా చేసుకోవచ్చు. అందరూ ఏకాభిప్రాయం ఉన్నట్టయితే బై ఎలక్షన్లు అసెంబ్లీలో జరగాల్సిన అవసరం లేకుండా ఖాళీని భర్తీ చేయడం కోసం స్థానిక ప్రభుత్వాన్ని జనుకున్నామని రాజ్యాంగంలో పెట్టారనుకుంటే అయిపోతుంది, అందరూ ఒప్పుకుంటే. అలాగే మీకు జాతీయ స్థాయిలో కనుక బై ఎలక్షన్ లేకుండా ఖాళీ భర్తీ చేయాలని చెప్పంటే రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎన్నుకుంటా ఉన్నారు అనుకోండి, ఏదో పద్ధతి పెట్టచ్చు. అది పెద్ద కష్టమైంది కాదు. అమెరికా లాంటి దేశాల్లో ఖాళీ వస్తే అక్కడ రాష్ట్ర గవర్నర్ని పంపిస్తారు వాళ్ళని, అంటే ప్రభుత్వం, లేదంటే ఇంకా వేరే పద్ధతులను తాత్కాలికంగా ఎంపిక చేస్తారు. అలా చేసుకోవచ్చు. అట్లాగే కొంత వీలున్నంత వరకు ఈ నెల ఒక ఎన్నిక, నెక్స్ట్ నెల ఒక ఎన్నిక కాకుండా కొంత బంచింగ్ కోసం ఏర్పాట్లు చేయొచ్చు. ఏకకాలం ఎన్నికలు విధిగా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండే ప్రధానంగా కారణాలు చెప్తున్నారు. కానీ మన దేశంలో రాజకీయ సంక్షోభంలో కీలక సమస్యలు ఏమిటి? ఒకటి, ఎన్నికల్లో డబ్బు ప్రభావం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. 20-30 కోట్ల అసెంబ్లీ ఖర్చు పెట్టడం అనేది ఒక్కొక్క క్యాండిడేట్, ప్రధాన పార్టీలకు మనకు అనుభవమే కదా, అందరికీ తెలుసు కదా. అంత ఖర్చు పెట్టలేనని చెప్పి వాడు సీట్ రాదు. మన పరిస్థితి అక్రమ ఖర్చుది, ఓట్లు కొనుగోలు చేయడానికి, ఓట్లను ప్రభావపరచడానికి. లేకపోతే తాత్కాలికమైన స్థాయిల మీద దృష్టి పెరిగిపోయి సంక్షేమం మీద దృష్టి పెడుతున్నాయి పార్టీలు, దీర్ఘకాలిక అభివృద్ధికి మరి దెబ్బ కొడుతున్నారు. 3, కులం, మతం ఇలాంటి విభజించేవి సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. ఎన్నికల పేరుతో ఈ కులం పేరుతో సమీకరణ జరుగుతుంది. ఇవేమీ కూడా దీన్ని అడ్డుకోట్లా, మనం ఇవేమీ అడ్డుకోట్లా. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఉమ్మడి ఎన్నికలు కలిసి జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో, మరి ఒరిస్సాలో, గతంలో తెలంగాణలో. అక్కడేమి పెద్ద అద్భుతాలు జరగల. కలిసి జరిగిన ఎన్నికలకి కలిసి జరగని ఎన్నికలకి మధ్య తేడా పరిపాలన ఏం కనిపించలేదు. కానీ నష్టం ఏంటి పొటెన్షియల్గా? 2 స్పష్టమైన నష్టాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మన దేశంలో ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళలో 100కి 80-90 మంది జాతీయ స్థాయిలో అసలు బాధ్యతలు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తున్నారు,
రాష్ట్రంలో బాధ్యతలు ఏంటి వాళ్ళేం చేస్తున్నారు, స్థానికంగా బాధ్యతలు ఏంటి వాళ్ళేం చూస్తున్నారు, ఇవన్నీ చూడరు. రాష్ట్ర ప్రభుత్వం మీద గనక నమ్మకం ఉంటే గుడ్డిగా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి అన్ని స్థాయిల్లో ఓటేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే అన్ని స్థాయిల్లో వ్యతిరేకంగా ఓటేస్తారు. కాబట్టి మన దేశంలో అమెరికా లాగా ఒక ఎన్నికలో 28 మంది 30 మంది అమెరికాలు ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఒక పార్టీకి ఎన్నుకుంటారు. తర్వాత రాష్ట్ర గవర్నర్ ఇంకో పార్టీని ఎన్నుకోవచ్చు, సెనేటర్ ఇంకో పార్టీని ఎన్నుకోవచ్చు, కాంగ్రెస్మెన్ ఇంకో పార్టీని ఎన్నుకోవచ్చు. అట్లాగా వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ఏ మనిషి ఎందుకు పనికి వస్తాడని ఆలోచన చేస్తారు. మన దేశంలో అట్లాంటి కాదు. 189 మంది బలవంతంగా కలిపి ఎన్నికలు జరిపితే ఇది మరింతగా సిస్టమటైజ్ అవుతుంది. కాబట్టి మన పరిష్కారం ఓటర్కి ఏ స్థాయిలో ఎవరు ఏం చేస్తారో అర్థమై దాని ప్రకారం ఓటు వేసే పరిస్థితి రావడానికి ఏం చేయాలని ఆలోచించాలి. అంతేగాని ఏదో రకంగా ఎన్నికలు జరిపేశాం తూచు మంత్రంగా, ఎన్నికలు అయిపోయినాయి తాంబూలు అడిచేసాం తనుగుచావండి అన్నట్టుగా ఆ తర్వాత చూద్దామని చెప్పి అనేది ఇక సరైన పద్ధతి కాదు. అంచేత ఇది ప్రజాస్వామ్యాన్ని, మన దేశంలో ఉన్న సంక్షోభాన్ని పరిష్కారం చేయటం లేదు. ఈ ప్రజల మనసులో ఉన్న గందరగోళాన్ని, రాష్ట్రము జాతీయ స్థాయి స్థానిక తేడా లేకుండా స్థాయిని మరింత కొనసాగించే ఏర్పాటు జరుగుతుంది. మూడోది, ఏ రకంగా దీన్ని చేస్తారు, మనలాంటి ఎన్నికల వ్యవస్థలో మనం బ్రిటన్ అనుకరించాం. వెస్ట్మినిస్టర్ పద్ధతి మనది. మన ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడైనా సరే సభానాయకుడు సభను రద్దు చేయమని కోరచ్చు, లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినా లేకపోతే ప్రభుత్వం అస్థిరంగా ఉన్నా ఎప్పుడైనా సభ రద్దు కావచ్చు. ఎన్నోసార్లు అయింది. 96, 98, 99 3 సార్లు మనకి ఎన్నికలు జరిగినాయి ఒక 3 ఏళ్ల కాలంలో. మనకు అనుభవం ఉంది ఈ దేశంలో. అలాగే రాష్ట్రాల్లో అప్పుడప్పుడు జరగచ్చు. దానికి కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫారసు, దాని మేరకు బిల్లులో ప్రతిపాదించింది ఏమిటి, అలా ఎన్నిక మధ్యంతరంగా జరిగితే మళ్ళీ ఎన్నికయ్యే సభ పరిమిత కాలానికి ఎన్నికవుతుంది. ఉదాహరణకి 5 ఏళ్ల కాల పరిమితికి ఎన్నిక అవ్వాలి. 3 ఏళ్లకు ప్రభుత్వం కూలిపోయింది, మళ్ళీ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. మళ్ళీ ఎన్నికయ్యేటువంటి శాసనసభ లేక లోక్సభ 2 ఏళ్ల కాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నిక కావాలంటున్నారు. అంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఆపాలని చెప్పి మళ్ళీ ఎన్నికలు మీరు క్రమబద్ధీకరిస్తున్నారు. ఇది విజ్ఞతగల పని కాదు. ఎందుకు 2 రకాలుగా నష్టం. ఒకటి, మీరు ఏదైతే లక్ష్యాన్ని కోరారో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది మీ ప్రతిపాదనలోనే. మళ్ళీ ఎన్నికలు అనివార్యమవుతున్నాయి, అనవసరంగా ఎన్నికలు. రెండోది, మనలాంటి దేశంలో, పేద దేశాల్లో ప్రజలకి పెద్దగా ప్రభుత్వం నుంచి సేవలు అందనప్పుడు తాత్కాలికంగా ప్రజల్ని తృప్తిపరచడం చాలా అవసరం. అందుకోసమే మనకి సంక్షేమ పథకాలు, 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, మనం రాజ్యం వెళ్తున్నామని అవే కదా. ఎన్నికల ప్రచారంలో గొడవంతా అదే కదా. పత్రికల ప్రకటనని కూడా ఈ గ్యారెంటీలని గురించే కదా. అంతేగాని దీర్ఘకాలంగా పరిపాలన గురించి, భవిష్యత్తును గురించి, ఆర్థిక వ్యవస్థ నిర్మాణం గురించి పెద్దగా చర్చ ఏమైనా ఉందా దేశంలో? లేదు. అలాంటిది 2 ఏళ్ళ మీరు దాన్ని తగ్గించారనుకోండి కాలపరిమితిని. ఏది 5 ఏళ్ళకు ఒకసారి లోక్సభ అసెంబ్లీలు కలిసి జరగాలని చెప్పిన కోరికతో మధ్యలో ఎన్నికలు వస్తే 2 ఏళ్ళకి కుదించారనుకోండి, ఇంకా మరింత షార్ట్ టర్మిజం పెరిగిపోతుంది. స్వల్పకాల విధానాలు మరింత పెరిగిపోతాయి. 2 ఏళ్ళలో ఎన్నుకుంది, 1 ఇయర్లో ఎన్నుకుందంటే పరిపాలన మీద దృష్టిలో పెడతారు ఏ ప్రభుత్వం అన్నా. ఎట్లా కొట్టి వచ్చే ఎన్నికలు నెగ్గాల అని చెప్పని. కాబట్టి అనుకున్న దానికంటే నెగిటివ్ అవుతుంది. అవివారం చేయకపోతే కోత అవుతుంది. కాబట్టి ఈ కారణాలుగా ఈ ప్రతిపాదన నా దృష్టిలో అంత సమంజసంగా లేదు. సదుద్దేశంతో చేస్తున్నారు. దీనిలో ఎక్కడ దురుద్దేశం లేదు. ఏ పార్టీకి ప్రయోజనం ఉండదు. దానికి బీజేపీకి నష్టం కూడా చేకూరచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే వేరువేరుగా ఎన్నికలు ఉంటే రాష్ట్రంలో బీజేపీ మీద కోపం ఉన్నా కూడా జాతీయ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయచ్చు. లేకపోతే ఒకసారి కోపం ఉన్నా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసిన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అనుకూలంగా వేయచ్చు. మీరు కర్ణాటక చూడండి, తెలంగాణ చూడండి. ఈ 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ 6 నెలల తర్వాత తెలంగాణలో, సంవత్సరం తర్వాత కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఎత్తున గెలిచింది. 2 కలిపి పెడితే బహుశా 2లో ఓడిపోయింది. రాష్ట్రంలో ఆ ప్రభుత్వం మీద, ఆ పార్టీ మీద పెద్దగా బలం పట్టున్నదని నమ్మకం లేకపోవడం వల్ల కావచ్చు, ఆ పార్టీ మీద కోపం వచ్చే వాళ్ళ కారణం కావచ్చు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2 ఓడిపోయింది. అలాగే మీరు మహారాష్ట్ర లేకపోతే హర్యానా చూడండి, లోక్సభ ఎన్నికల్లో 2 ఓడిపోయినారు. కానీ కొంచెం సరిదిద్దుకునే పరిస్థితి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి 6 నెలల్లో 2 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచారు. 2 కలిపి పెట్టినట్టయితే బహుశా 2 ఓడిపోయేవాడు. అంచేత ఏ పార్టీకి ప్రయోజనం కూడా, పెద్ద బీజేపీ ప్రయోజనం కూడా లేదు. అంచేత రాజకీయ దురుద్దేశం ఉందని నేను అనుకోవట్లా. మంచి ఉద్దేశంతో ఎన్నికలంటే వెకట పుట్టి, విసుగు పుట్టి, ఏంటి మళ్ళీ ఎన్నికలు అని చెప్పని మధ్యతరగతి వర్గాల్లో ఈ దేశంలో భావం అన్నది. మధ్యతరగతి వర్గాలు, తర్వాత మీడియా, తర్వాత అధికార యంత్రాంగం, రాజకీయంలో వాళ్ళందరికీ కూడా ఏమిటి ఎన్నికలు మళ్ళీ చచ్చిపోతున్నాం అని చెప్పిన ఫీలింగ్ ఉన్నది. దాన్ని అడ్రస్ చేయడం కోసం తీసుకొచ్చిన ప్రతిపాదన తప్ప
దేశ రాజకీయ సంక్షోభాన్ని ఏ రకంగానే పరిష్కారం చేయట్లేదు, కొన్ని రకాలుగా మరింత జటిలం చేయవచ్చు. సరే అంటే యాస్పిరెంట్ ఇప్పుడు అక్కడ యూపీఎస్సీ మెంబర్లు అడిగే క్వశ్చన్కి రైటిస్ట్ దృక్పథంతో ఆన్సర్ చెప్పాలంటారా? మీకు నేను ఇచ్చేటువంటి సూచన ఏంటంటే, మీరు రైటా లెఫ్టా మర్చిపోండి. వాస్తవాలు, ఫ్యాక్ట్స్, లాజిక్, నాన్ జడ్జ్మెంటల్. ఉదాహరణ ఇప్పుడు నేను మాట్లాడిన దానిలో ఎక్కడన్నా బీజేపీ దురుద్దేశంతో చేసిన అలా లేదు సార్. మీరు ఆ రకమైన ఆరోపణ చేసే హక్కు మీకు లేదు. దీనిలో దురుద్దేశమే లేదు. సదుద్దేశమైనా కూడా ఫ్యాక్ట్స్ అండ్ లాజిక్, దేశ ప్రయోజనాలు మూడోది, నేషనల్ ఇంట్రెస్ట్, దాని ఆధారంగా చేస్తే 99% మీరు కరెక్ట్ అవుతారు. అలా కాకుండా మీరు ఎగ్జామినర్ మనసులోకి వెళ్ళి ఇవాళ ఈ పార్టీ ఉందా ఆ పార్టీ ఉందా అని అంటే అల్టిమేట్గా చాలా పసలైనటువంటి ఇంటర్వ్యూ అవుతుంది, ఫలితాలు రావు. కాబట్టి ఫ్యాక్ట్స్, లాజిక్, పబ్లిక్ ఇంట్రెస్ట్, మీకు క్లారిటీ ఉండాలి. అంతేగాని ఎగ్జామినర్ ఒప్పించడం కోసం అని చెప్పి విన్యాసాలు చేద్దాం అనుకుంటే మంచి కంటే చెడు కుదురుతుంది, అయ్యేవాళ్ళని చెప్పితే కోత అవుతుంది. సో అంటే ఇప్పుడు ఒక యావరేజ్న ఒక యాస్పిరెంట్ ఉంటాడు, అంటే ఇంత విస్తృతమైనటువంటి దృక్పథం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ 2-3 నెలల్లో ఈ స్కిల్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందంట. కష్టమైన ప్రశ్న ఇది. ఎందుకంటే పరిపాలనకి మనం కోరవలసింది ఏంటి? ఒక దేశంగా మీకు ఆ జిజ్ఞాస ఉండాలి, ఆ తపన ఉండాలి, దేశం పట్ల అవగాహన ఉండాలి, ప్రజాజీవనంలో కీలక అంశాల మీద ఆలోచించే తార్కిక శక్తి ఉండాలి, ఒక సిద్ధాంతపరమైన అవగాహన ఉండాలి, ఏ లక్ష్యాల కోసం మనం పరిపాలన జరుపుతున్నాం అని చెప్పినది. అవేమీ లేకుండా ఒక్కసారిగా ఏదో పరీక్షల కోసం తూతు మంత్రంగా తయారైపోయి సెలెక్ట్ అయిపోతాం అనుకున్నది కష్టమవుతుంది. అందుకనే ఈ ఆసక్తి ఉన్నట్టయితే ప్రజాజీవన ఆసక్తి అంటే ప్రజాజీవన ఆసక్తిని పెంచుకోండి, జిజ్ఞాసతో నేర్చుకునే ప్రయత్నం చేయండి. దేశంలో ఏం జరుగుతుంది పరీక్షల కోసం అని కాదు, ఒక పౌరుడిగా ముందు తెలుసుకోండి. ఇక రెండోది తార్కిక శక్తి, ముందు తర్కబద్ధమైన ఆలోచన ఉండాలి. అన్నట్టయితే తర్కం పూర్తిగా మనకి బోధపడకపోవచ్చు. ఈ 3 నెలల్లోనో 6 నెలల్లోనో ఈ తర్కాన్ని ఎలా ఉపయోగించాలి, విషయాన్ని విశ్లేషించడం నేర్చుకోవచ్చు. కానీ ముందు తార్కిక దృక్పథం మీకు లేదనుకోండి, గుడ్డెద్దు చేలోబడ్డే తత్వం ఉందనుకోండి, బహుశా మీరు పనికిరాలి ప్రజాజీవనానికి, పబ్లిక్ లైఫ్కి. గుడ్డెద్దు చేలోబడ్డట్టు ఉన్నట్టే వాడు పరిపాలన ఎలా పనికి వస్తారు? లేకపోతే పరిపాలన అట్లా చేస్తే దేశం ఏమైపోతుంది? ఇప్పటికే దేశం గందరగోళంలో ఉంటే. కాబట్టి తార్కిక శక్తిని మరింత మెరుగుపరుచుకోవచ్చు, కానీ తార్కిక దృక్పథం ఉండాలి. ముందు తర్కబద్ధంగా ఆలోచించేటువంటి శక్తి ఉండాలి, లాజికల్గా. అలా కాకుండా ఫ్యాక్ట్స్తో సంబంధం లేకుండా, లాజిక్ లేకుండా గుడ్డెద్దు చేలబడ్డట్టు ఆలోచించే వాళ్ళకి పరిపాలన పనికిరాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను. సో అంటే వాళ్ళ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మ్యాక్సిమం బ్యూరోక్రాట్స్ ఉంటారు. సో ఆస్పిరెంట్ని కూడా బ్యూరోక్రాటిక్ అప్రోచ్ ఉండాలని కోరుకుంటారు. ఆ విషయం మర్చిపోండి. ఈ మూడే ఫ్యాక్చువల్గా అవగాహన ఉండాలి. మీరు ఒక మాట చెప్తే ఫ్యాక్చువల్గా తప్పులు ఉండకూడదు, చిన్న చిన్న పొరపాట్లు దొరలొచ్చు, కానీ వాస్తవాల మీద మీకు పట్టు ఉండాలి. ఉదాహరణకి మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ, మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది, అసెంబ్లీలో గెలిచింది. మీకు అది తెలియదు అనుకోండి, అప్పుడు మీకు అసలు మీకు లాజిక్ ఏముంది, మీకు దగ్గర అసలు ఉపయోగం ఏముంది? కాబట్టి ఫ్యాక్చువల్ అవగాహన ఉండాలి. ఇప్పుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ ఏ విషయంలో సరే ఫ్యాక్ట్స్ మీద పట్టు ఉండాలి. 2 తర్కం ఉండాలి, తార్కిక శక్తి ఉండాలి, జాతీయ ప్రయోజనం మీద అవగాహన ఉండాలి. ఈ 3 ఉంటే ఇంటర్వ్యూవర్, బ్యూరోక్రాటా, పాలిటీషియన్, ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి టోపీలు. ఆ రకంగా అంచనా ఇవ్వకండి. మీరు చిత్తశుద్ధితో ఒక మంచి పౌరుడిగా, సమాజానికి పనికిరావాలని కోరుకుంటున్న యువకుడుగా, యువతిగా మీరు స్వచ్ఛమైన మనసుతో ఆలోచించండి. ఈ 3ని ప్రమాణాలుగా తీసుకోండి. ఆటోమేటిక్గా ఎవరినైనా మీరు ఆకర్షించగలుగుతారు, ఒప్పించగలుగుతారు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే 99% ఆస్పిరెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చక్కగా సూట్ వేసుకుని, టై కట్టుకుని, షూస్ వేసుకుని ఇలా ఫుల్గా వెళ్తారు. ఇట్లా అంటే దాని పర్పస్ ఇది కాదంటారు అట్లా బ్యూరోక్రాటిక్ ఓరియంటేషన్. ఇప్పుడు నాకు కూడా కంపల్సరీగా సూట్ వేసుకుంది అప్పుడే. ఏదో చెప్పారు, ఏదో వేసుకున్నాను, ఎవరో టై ఇచ్చారు, నా ఫ్రెండ్ ఎవరో ఇచ్చారు, టై కాదు, అది ఒక క్లిప్పు, టై కట్టుకోవడం కూడా జాత కాదు. నా దృష్టిలో ఇవన్నీ పెద్ద ముఖ్యం కాదు. సరే అందరూ చేస్తుంటే మీకు మరి వేరే కనిపించడం బాగోలేదు కాబట్టి అలా చేస్తే అభ్యంతరం లేదు. కానీ మీరు ఒక డీసెంట్, ఇప్పుడు నేను వేసుకుంటూ వస్తున్నాను అనుకోండి, సరిపోతుంది. మీరు డీసెంట్గా డ్రెస్ అనేది, హుందా అయిన డ్రెస్కు కొన్ని పద్ధతులు ఉన్నాయి, అలా ఉంటే సరిపోతుంది. మీరు వాళ్ళు పర్సనాలిటీ చూస్తున్నారు. పర్సనాలిటీ అంటే ఏమిటి? వ్యక్తిత్వం. మీరు పరిపాలనకి పనికొచ్చే వ్యక్తిత్వం ఉందా, దూకుడుగా పోయే తత్వము, మిడిమిడి జ్ఞానంతో వ్యవహరించే తత్వము,
బుద్ధిని ఉపయోగించకుండా పైవాడు ఏమంటే వాడికి అనే తత్వము ఉంటే పరిపాలనతో మనకు వస్తారు. మీరు మీ ఆలోచనతో మీ పరిజ్ఞానంతో ఇతరులను ఒప్పించగలగాలి, లేదా ఇద్దరు ఒప్పుకుంటే సమర్థంగా అమలు చేయగలగాలి. కాబట్టి అక్కడ చూసేది ఇంటర్వ్యూ, యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కానీ పరీక్షలో కానీ మీకు ఒప్పించే నేర్పరితనం ఉందా, రెండోది సమర్థంగా అమలు చేసే నేర్పరితనం ఉందా లేదా, దాన్ని పరిశీలించడం కోసం. కాబట్టి కానీ ఊరికే పైవాడికి గంగిరెద్దులాగా తలకాయ ఊపుతారని చెప్పని పరిశీలించడం కోసం ఇంటర్వ్యూ ఉండదు. ఇప్పుడు ఇంకొకటి ఏమంటారంటే అక్కడ ఆ అభ్యర్థి లాయల్గా ఒబీడియంట్గా ఇలా ఉండాలంటారు, క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఉండకూడదు అంటారు. నేను ఒప్పుకోను. మరి అనుభవాన్ని బట్టి ఎవరు ఇంకోరు సలహా ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు క్వశ్చనింగ్ అంటే వితన్నవాదం చేయడం కాదు, తార్కికంగా ఈ కారణంగా మీరు చెప్పింది నేను ఒప్పుకోవటం లేదు. ఉదాహరణకి కోర్టులో ఉంది, కొన్ని సందర్భాల్లో జడ్జి ఏం చేస్తారంటే డెవిల్స్ అడ్వకేట్ ప్లే చేస్తారు. అంటే జడ్జి నమ్మకం అది కాదు, మిమ్మల్ని కొంచెం లోతుకి తీసుకెళ్ళడం కోసం చెప్పి మీరు వాదన చేస్తే ఇది ఇంకో కౌంటర్ వాదన చేస్తాడు. జడ్జి గారు చెప్పగానే ఇస్తారని చెప్పంటే ఏమవుతుంది? అక్కడ వాళ్ళు కూడా యూపీఎస్సీలో కూడా ఆ సభ్యులకి ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి వాదన ఉండొచ్చు ఉండకపోవచ్చు మనసులో, మిమ్మల్ని ఛాలెంజ్ చేయడం కోసం, మీ లోతు తెలుసుకోవడం కోసం మేము కౌంటర్ చేస్తారు. వాళ్ళు కౌంటర్ చేయగానే వెంటనే లొంగిపోతే మీరు పనికిరాలని అర్థమైపోతారు. కాబట్టి ఇష్యూ ఏంటంటే లాజికల్గా మీకు ఒక స్టాండ్ ఉందా లేదా, లేకపోతే ఊరికి తెలియకుండా మిడిబడి జ్ఞానంతో ఉందా లేదా. లాజికల్గా ఉంటే, ఫ్యాక్చువల్గా యాక్యురేట్ అయినట్టయితే, దేశ ప్రయోజనానికి పనికొచ్చేది అయినట్టయితే మీరు దాని వచ్చి దానికి గౌరవప్రదంగానే ఇష్టం వచ్చినట్టుగా ఏదో మనం బజార్లో వీధి కొడాల దగ్గర తనుకున్నట్టు కాదు, గౌరవప్రదంగా డిస్కస్ చేయగలగాలి, డిబేట్ చేయగలగాలి ఇష్యూని. మన టీవీ ఛానల్స్లో సోకాల్ డిబేట్లో చూస్తున్నట్టు కాదు. సో రెస్పెక్ట్ఫుల్గా మీరు ఫ్యాక్చువల్గా లాజికల్గా మీరు దాన్ని సమర్థించుకునే శక్తి మీకు ఉండాలి. అంతేగాని వాళ్ళు ఏం చెప్తే దానికి తల ఊపితే అది మంచిది అనుకున్నది సెలక్షన్కి కరెక్ట్ కాదు, సెలెక్ట్ అయితే దేశానికే కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా మనం చూపించేటటువంటి యాటిట్యూడ్ ఏ పర్స్పెక్టివ్లో ఉంటుంది? కాన్ఫిడెంట్, రెస్పెక్ట్ఫుల్, హంబుల్ వితౌట్ లూజింగ్ యువర్ డిగ్నిటీ. హ్యూమిలిటీ ఉండాలి, కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, జీహుజాల్సిన అవసరం లేదు. సో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే అంటే మనకి అందరి అభ్యర్థులకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి డిఫరెంట్. మీరు చెప్పినట్టుగా అట్లా అంటే ఇప్పుడు సపోజ్ చాలామంది అంటారు రూరల్ అభ్యర్థుల కన్నా అర్బన్ అభ్యర్థులకి ఎక్కువ ఫెచింగ్ ఉంటుందంట. కరెక్ట్ కాదు. అంటే రూరల్ అయితే కొంచెం సిగ్గు మనకి భారతదేశంలో, ఈ దేశం అందరికీ, ఇతర దేశాలకు పోతే వాళ్ళకి మన పోలికి చూస్తే అదే కొంచెం సిగ్గుపడటం, సొంతంగా మార్కెటింగ్ చేసుకోలేరు, ఆ భయం ఉంటుంది. కానీ నేను ఎలా కవర్ చేస్తాము, మీకు సబ్జెక్ట్ మీద కమాండ్, అంశాల మీద లోతైన, అంటే అంతకుముందే ఆలోచించుండాలి మీరు. రెండోది మీలో ఉన్న స్పష్టత. మీరు విషయం ఎంత తెలిసినా కూడా కొందరు చాలా స్పష్టంగా భావ ప్రకటన చేస్తారు, కొందరు ఎందుకంటే ఆలోచనలు గజిబిజిగా ఉన్నాయనుకోండి, బుర్ర ఖరాబ్గా ఉందనుకోండి, మీరు స్పష్టత ఉండదు. ఈ రెండు వస్తే మీకు ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. కొన్ని కొరతలు ఉన్నా కూడా భాష విషయంలో కొందరు ఇంగ్లీష్ మీడియంలో మంచి ఖరీదైన స్కూల్ తోకుంటే వాళ్ళు కొంచెం భాష ఇంగ్లీష్లో పట్టు కనిపించవచ్చు, అది పెద్ద ముఖ్యంగా. అది మీ భాష ఆడంబరాన్ని ఎవరో చూడబోట్లేదు అక్కడ. క్లారిటీ ఆఫ్ థింకింగ్, భావ ప్రకటనలో క్లారిటీ. రెండోది మీకు విషయం మీద అధికారం. ఈ రెండు ఉంటే అవన్నీ ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. వాళ్ళకి అర్థమవుతుంది, మీ బ్యాక్గ్రౌండ్ చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. సానుభూతి కూడా ఉంటుంది. మీరు ఒక కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు, గ్రామాల్లో పెరిగినప్పుడు, లేదా మరొకటి అయినప్పుడు, ఎగ్జాంపుల్ బుద్ధులైన కాదు కదా, వాళ్ళకి అవగాహన, ఈ దేశ పరిస్థితులు వాళ్ళకి తెలుసు కదా, కాబట్టి వాళ్ళు దాన్ని బట్టి అంచనా వేయగలరు. అవి అధిగమించి కూడా ఈ కుర్రాడు లేక అమ్మాయి ఇంత ఆలోచన చేయగలుగుతుంది, ఇంత విషయం మీద అధికారం ఉందంటే ఒక రకంగా మీ మీద గౌరవాన్ని పెంచుతుంది వాళ్ళకి. కాబట్టి దాని గురించి భయపడద్దు. ఈ క్లారిటీ లేకపోతే మీకు అక్కడ ధైర్యం రాదు. మీకు అంత భాష బాగా వాడే ఉన్న, ఇంగ్లీష్ బాగా వచ్చినా కూడా క్లారిటీ లేకపోతే అక్కడ తింగిరి బింగిరిగా ఉంటుంది. తర్వాత సార్ ఇంకోటి 70% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఎవరైతే హాబీస్ పెడుతుంటారు సార్, 70% మంది అభ్యర్థులని యూపీఎస్సీ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, నీ హాబీ వల్ల అడ్మినిస్ట్రేషన్కి ఉపయోగం ఏంటి? అంటే సపోజ్ క్రికెట్ హాబీ పెట్టుకున్నాడు అనుకో, దానివల్ల అడ్మినిస్ట్రేషన్కి ఏం ఉపయోగం? అంటే ఇలాంటి క్వశ్చన్కి ఎట్లా మరి సార్? అట్లా ఇప్పుడు దానికి క్రికెట్ ఉందనుకోండి, లేకపోతే ఇంకొక టీమ్ స్పోర్ట్ ఉందనుకోండి, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఎ టీమ్ స్పోర్ట్. మనం 10 మందిని నడిపే చాతుర్యం కావాలి, టీమ్ స్పిరిట్ కావాలి.
ఆ 10 మందికి ఆ సెన్స్ ఆఫ్ పర్పస్ ఇంజెక్ట్ చేయాలి. ఒక టీం క్రికెట్ క్యాప్టెన్ ఉన్నాడు అనుకోండి, నేను ఏదో బాస్ని నువ్వు అంత సబార్డినేట్ అనుకుంటే గేమ్ నడుస్తుందా? కెప్టెన్ ఎంత సమర్థుడో మిగతా వాళ్ళు అంతకంటే సమర్థులు కావచ్చు. కాబట్టి అందరి సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చి ఫలితం సాధించాలి. కాబట్టి టీమ్ స్పోర్ట్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనకి ఒక టీమ్ లీడర్షిప్, అందులో కలెక్టివ్ లీడర్షిప్, ఒక బాసిజంలా కాకుండా అందరినీ కూడా ఆ పర్పస్కి ఓరియంట్ చేసి వాళ్ళ నుంచి మంచి ఫలితాలు తీసుకోవడం థియరీ అంటారు, దానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. రెండోది మీ క్రమశిక్షణ. ఒక మంచి స్పోర్ట్స్ మెన్ అయితే ఏ రంగంలో అయినా సరే క్రమశిక్షణ కావాలి, ప్రాక్టీస్ కావాలా, శరీరం వ్యాయామం కావాలా, బొజ్జ పెరగకూడదు మరిన్ని, ఇవన్నీ ఉంటాయి కదా. క్రమశిక్షణ ఎప్పుడైనా కూడా ఏ రంగంలో అయినా సరే మీకు రాణిస్తుంది కదా. రేపు పొద్దున యూ కెన్ అచీవ్ బెటర్ రిజల్ట్స్ ఇఫ్ యూ ఫిజికల్లీ ఫిట్టర్ అండ్ ఇఫ్ యూఆర్ మోర్ డిసిప్లిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా క్రికెట్ నుంచి క్రికెట్లో అంపైర్ రూల్స్ ఎల్బిడబ్ల్యూ రూల్ వల్ల పరిపాలన ఉంటుందనేది అది హాస్యాస్పదమైన ప్రశ్న అవుతుంది. అవన్నీ అక్కర్లేదు. రూల్స్ ఏంటి దానికి దీనికి సంబంధమే ఉంది. కాకపోతే ఏంటంటే క్రికెట్లో కొన్ని నియమాలు పాటిస్తాం. నాకు ఇష్టం లేకపోయినా కూడా నియమాలు ముందే తెలుసు మనకి. వి గో బై ద రూల్స్. పరిపాలనలో కూడా అంతే. దెర్ ఆర్ సర్టన్ రూల్స్, కాన్స్టిట్యూషన్ కానీ చట్టం కానీ రూల్స్ కానీ ఆ పరిధి లోపల పనిచేస్తాం. కాబట్టి మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. అంతేగాని ఏదో ఎవడు బాగా అరిస్తే వాడు అక్కడ క్రికెట్లో అవుట్ అయ్యావో లేదో అని చెప్పనేది అరవటం వల్ల తేలదు, బ్యాట్తో కొట్టడం వల్ల తేలదు, రూల్ వల్ల తేలుతుంది. సిమిలర్లీ పరిపాలనలో కూడా అంతే. నేను చేసిన పని నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఈజ్ ఇట్ బౌండ్ బై ద రూల్స్ అండ్ ద లా అండ్ ద కాన్స్టిట్యూషన్? అది ఆటోమేటిక్గా అలవడుతుంది. అంతకుమించి స్పెసిఫిక్స్ క్రికెట్ నుంచి పరిపాలనకి ఏమొస్తాయి? స్టంప్స్ ఎట్లా ఉండాలని పరిపాలన పనికి వస్తుందా? కాదు, యాటిట్యూడ్. సో ఫైనల్గా సార్ 90 మంది మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళకి మీరు ఫైనల్గా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే? రెండో విషయాలు. ఒకటి, ఇందాక మనం అనుకున్నట్టుగా ఊరికే పట్టిపోకండి, కంగారు పడిపోకండి, భయపడిపోకండి, ఎవరు ఎక్కువ అనుకోపోకండి. మీకు విషయ పరిజ్ఞానం ఉండబట్టే మీరు ఇక్కడ దాకా వచ్చారు. కానీ దేశం పట్ల, ఈ సమాజం పట్ల కొంచెం అవగాహన, కొంచెం తపన, కొంచెం ఆలోచన కావాలి. కాబట్టి మీకు విషయ పరిజ్ఞానము, తార్కిక శక్తి, దేశం పట్ల దృక్పథం ఉంటే హాయిగా చేస్తారు. అనవసరమైన భయాన్ని, సంకోచాన్ని వదిలేస్తే సగం ఏమవుతుందంటే మీ పర్ఫార్మెన్సు మీ భయం వల్ల, ఆందోళన వల్ల, మీ టెన్షన్ వల్ల తగ్గిపోతుంది. అది లేకుండా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు ఎవరో పులులు కాదు, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కాబట్టి అనుభవం వల్ల ఆ స్థానంలో ఉన్నారు. రెండోది, వాళ్ళు మనలో ఉన్న శక్తిని బయటికి తీయడానికి ఉన్నారు, కానీ మన ఇబ్బంది పెట్టడం కోసం లేరు. ఇంటర్వ్యూవరు మిమ్మల్ని హెరాస్ చేయాలనుకోడు. అరే ఈ కుర్రాళ్ళు ఏముందో చూద్దాం, ఈ అమ్మాయిలు ఏముందో చూద్దాం ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అలా అనుకోండి తప్ప వాళ్ళు మీకు శత్రువులుగా భావించుకోకండి. ఆ శత్రువులుగా భావించినట్టయితే మీకు గందరగోళం అవుతుంది. మూడోది, ఇంటర్వ్యూవర్ కూడా చాలా బోర్ కొడుతుంది. ఆ రోజు 20 మందిని 30 మంది ఇంటర్వ్యూ చేస్తారు. ఏం అడగాలో వాళ్ళకి తోచదు. కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, మీ అనుభవం నుంచి, మీ ఆప్షనల్స్ నుంచి సహజంగానే వస్తాయి. మీకు అడగగానే ప్రశ్నలు. ఇప్పుడు మీ రికార్డు చూస్తారు, ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడ పెరిగావు, ఎలాంటి నేపథ్యమో ఏమిటి, దీనికి చూస్తాయి కదా సహజంగా. మీ ఆప్షనల్స్ అని చూస్ చేసుకున్నాం అన్నది అది ఊహించండి మీరు. అంతేగాని అక్కడేదో అద్భుతాలు వేరే ఉంటే అనుకోబోకండి. ఆ తర్వాత ఒకసారి ఆ చర్చలో దిగిన తర్వాత మీ శక్తి సామర్థ్యాలు, దాని నుంచి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడానికి మీలో ఉన్నటువంటి పరిజ్ఞానము, మీలో ఉన్నటువంటి ఇన్నోవేషను, వాదనా పటిమని బట్టి నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు డోర్ ఓపెన్ చేస్తారు, లీడ్ చేస్తారు. దానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు వాడు కూడా. మీలో అది లేదనుకోండి, అమ్మ దేవుడు 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 అనుకుంటూ ఆ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్తాం, ఎలా బయటపడదాం అని చెప్పి దానికి ఏదో సమాధానం తప్ప ఇంకేం తెలియదు, మీకు తెలియదు అనుకోండి, అప్పుడు పెద్ద పసలుగా అర్థమైపోతుంది. ఇది క్విజ్ కాదు, ఇది ఒరిస్సా రాజధాని ఏది, భువనేశ్వర్ అది కాదు. ఇది మీ ఆలోచన సరళిని, మీ వ్యక్తిత్వాన్ని, పరిపాలనకు పనికొస్తుంది అంచనా వేసే తత్వం. అలాగే కొన్ని సందర్భాల్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగచ్చు, నార్మల్గా అడగకూడదు, సరదాగా అడగచ్చు. తెలియకపోతే తప్పేం లేదు. నాకు గుర్తులేదు, నాకు తెలియదు అని చెప్పండి. ఎక్కువ అనవసరం గెస్ట్ చేయబోకండి. గెస్ట్ చేయొచ్చు అని చెప్పంటే గెస్ట్ చేయండి తప్ప ఊరికే తప్పులు తడకలు చేయబోకండి. 190 మీకు తెలుస్తాయి. తెలియని ఏమన్నా ఉంటే కొంపనికి పోయింది ఏం లేదు. అది ఏ మనిషికి ప్రపంచంలో అన్ని విషయాలు ఒక్కసారి గుర్తుండవో తెలియవు, తెలియాల్సిన అవసరం లేదు. ఇది ఇంటర్వ్యూకి వెళ్ళడానికి తయారవడం. నెగ్గినైతే రెండో సలహానే ఇచ్చేది, నెగ్గితే ఏదో మనకు కొమ్ములు వచ్చినాయి, కిరీటం వచ్చింది, మనం గొప్పవాళ్ళని భ్రమించకుండా ఒక అవకాశం సమాజానికి మంచి చేయడం కోసం వచ్చింది, గౌరవప్రదమైన అవకాశం. దాన్ని సద్వినియోగం చేసి సమాజానికి మంచి చేద్దామని ఆలోచించండి తప్ప
అహంకారంతో విరవేగపోకండి. మన దేశంలో జరుగుతుంది ఏంటంటే ఈ పదవులకు రాగానే మేము చాలా గొప్పవాళ్ళం, దేవుడు మమ్మల్ని సృష్టించి పంపించాడని చెప్పిన అహంకారం పెరుగుతుంది. ప్రజలను గురించి మర్చిపోయి అంతా తమ గురించి ఆలోచిస్తున్నారు. ఎంతమంది పోటీకి వెళ్ళినా కూడా సెలెక్ట్ అయ్యేది కొద్దిమంది. 15 లక్షల మంది అప్లికేషన్లు పెడితే 1000 మంది అన్ని కలిపి 700 మంది అంతమంది సెలెక్ట్ అవుతారు. అన్నీ కలిపి ఐఏఎస్ అయితే 100 మంది అంతమంది సెలెక్ట్ అవుతారు. కాబట్టి స్టాటిస్టికల్గా 199 మందికి సెలక్షన్ సాధ్యం కాదు. అంటే సెలెక్ట్ కాని వాళ్ళంతా పనికి మన వాళ్ళ. కాబట్టి సెలెక్ట్ అయితే విర్రవేయకూడదు, సెలెక్ట్ కాకపోతే కుంగకూడదు. జీవితంలో మీకు ఏదో రంగంలో మీ నిష్ణాతులు కాబట్టే మీరు ఇక్కడ దాకా వచ్చారు. ఆ రంగాన్ని వదలపోకండి. జీవితంలో గౌరవప్రదంగా బతకగలరు, సమాజానికి కూడా మంచి చేయగలరు. కాబట్టి ఎంపికైన వాళ్ళు గర్వానికి లోనయ్యి, ఎంపిక కాని వాళ్ళు ఆత్మన్యూనతకు లోనైతే దేశం 2 రకాలుగా నష్టపోతున్నారు. మీరు నష్టపోతున్నారు. ఆ పిచ్చి పని చేయపోకండి. మీకు ఒక ఆసక్తి ఉన్నది, ఓ ప్రయత్నం చేశారు, సెలెక్ట్ అయితే సంతోషం, దేశం కోసం మంచి ప్రయత్నం చేద్దాము. సెలెక్ట్ కాకపోతే సంతోషం, బోల్డ్ రకాలుగా గౌరవప్రదంగా బతకవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఆదాయంతో గౌరవంగా బతకవచ్చు బయట. సమాజానికి కూడా బోల్డంత మంచి చేసే అవకాశం అక్కడి నుంచి ఉంటుంది. మనసు తప్పలు ఉండాలి కానీ. అందుకని ఇది జీవన సర్వస్వం అనుకోపోకండి. ఐఏఎస్ పరీక్ష సర్వస్వం అనుకుని చాలామంది 5-10 ఏళ్ళు దానికోసం ఇచ్చేసి సెలెక్ట్ కాక అత్యధికులు సెలెక్ట్ కాలేదు కాబట్టి కుంగిపోతున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు.